వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. బద్మాషులు అనే మూవీ ఈటీవీ విన్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో విద్యాసాగర్ కారంపూరి, మురళీధర్ గౌడ్, మహేష్ చింతల ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 అవర్స్ దాకా ఉంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, కోతులగూడెం అనే గ్రామానికి చెందిన బార్బర్ ముత్యాలు అలియాస్ విద్యాసాగర్ కారంపురి, తిరుపతి అలియాస్ మహేష్ చింతలా గారు ఇద్దరు స్నేహితులు. ఇద్దరు బాధ్యత లేకుండా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. దీంతో అందరు వీరిని బద్మాషులని పిలుస్తూ ఉంటారు. అయితే వీరు ఒకరోజు తాగుడికి డబ్బులు లేక దొంగతనం చేద్దాం అనుకుంటారు. స్కూల్లో దొంగతనం చేస్తారు. అది కూడా ఏంటిదో కాదు, పెన్సింగ్ తీగని దొంగతనం చేస్తారు. అది దొంగతనం చేసేటప్పుడు పోలీసులకు దొరకడంతో ఒక 4 రోజులు వీళ్ళకి కోటింగ్ ఇచ్చి వదిలేస్తారు. అయితే అదే రోజు స్కూల్లో ఒక కంప్యూటర్ అనేది మిస్ అవుతుంది. ఆ కంప్యూటర్లో ఓల్డ్ విద్యార్థుల డేటా అనేది ఉంటుంది. ఆ కేసు కూడా వీళ్ళిద్దరిపైనే పడుతుంది. దీంతో కానిస్టేబుల్ మురళీధర్ గౌడ్కి వీరిద్దరు ఎలా సహాయపడ్డారు, అసలు ఆ కంప్యూటర్ని దొంగతనం చేసింది ఎవరు, అసలు చివరికి వీరిద్దరు మారారా లేదా అన్నది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే బార్బర్ పాత్రలో నటించిన విద్యాసాగర్ కారంపూరి గారు బాగా నటించారు. అలాగే తిరుపతి క్యారెక్టర్లో చింతల మహేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా అనిపిస్తాయి. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. వీలుంటే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూసేయండి. అలా